హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్. ఈరోజు నేను ఒక మంచి 1 pot మీల్ రెసిపీ, లంచ్ బాక్స్ రెసిపీ చూపించబోతున్నాను. హెల్దీది, చాలా హెల్దీ. ఆ కప్పుతో 1 కప్పు రైస్ తీసుకున్నాను. అలాగే 1/2 కప్పు స్ప్రౌట్స్, 1/2 కప్పు ఎర్రపప్పు తీసుకున్నాను. స్ప్రౌటింగ్ చూడండి ఎంత బాగా వచ్చినాయి. స్ప్రౌట్స్ ఇంకా కొంచెం ఎక్కువే ఉంటాయి కొద్దిగాని. మంచిగా మొలకెత్తిన విత్తనాలు మంచిగా పొడుగ్గా బాగా వచ్చాయి కదా. ఇప్పుడు ఇవి పిల్లలు ఊరికే తినమంటే ఎక్కువ ఒకసారి తింటారు, ఒకసారి తినరు. కాబట్టి మనం ఇలా కిచిడీలాగా చేసి వేస్తే అందులో మిక్స్ అయిపోతే తినేస్తారు తెలియకుండా. ఇప్పుడు అవి కడిగి నానబెట్టేసుకోవాలి రైస్, పప్పు. ఇప్పుడు ఒక మట్టి పాత్ర తీసుకొని అందులో ఆయిల్ వేసి హీట్ అయ్యేలోగా నేను చూపిస్తున్నాను చూడండి. ఆనియన్స్, టమాటో, పొటాటో, క్యారెట్, బీట్రూట్ కట్ చేశాను. వేసుకొని మీకు ఇంకా వెజిటేబుల్స్ కావాలంటే ఇంట్లో ఇంకేమన్నా ఉంటే వేసేసుకోండి. కాలీఫ్లవర్ కానీ ఇంకా మష్రూమ్ అలా కూడా వేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు పచ్చిమిర్చి, కొంచెం కారం కూడా వేస్తాను. పచ్చిమిర్చి అలాగే అల్లం వెల్లుల్లి కొంచెం రాళ్ళు ఉప్పు వేసి మంచిగా మిక్సీ పట్టుకోవాలి. చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే అప్పటికప్పుడు. నేను ఎక్కువ పచ్చిమిర్చే యూజ్ చేస్తానండి వంటలలో కారం కంటే. ఇప్పుడు మంచిగా బిర్యానీ ఆకు వేసేసి అది కొంచెం ఫ్రై అవ్వగానే ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ వేసేసి ఒకసారి మంచిగా కలిపేసుకొని మగ్గించుకోవాలి కలర్ మారే వరకు. ఇంతలోగా మనము రాళ్ళుప్పు వేసి మిక్సీ పట్టేసుకుందాం. చూడండి నేను 1 స్పూను అంతా వేసాను. మీరు సాల్ట్ తర్వాత చూసి వాటర్లో వేసుకోండి. ఇది సరిపోకపోతే సాల్ట్, రాళ్ళుప్పు అర్థం కాదండి, చూసాక మళ్ళీ వేసుకోవాలి పడితే. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ మంచిగా ఆనియన్స్ మగ్గాక వేసుకుందాం. నేను ఆలు, క్యారెట్ అలాగే బీట్రూట్ వేసాను. ఫస్ట్ టమాటో తర్వాత వేస్తాను. ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. అందులో ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఇంతలోగా మనం పేస్ట్ చేసుకున్నాం కదండి, అది కూడా వేసేస్తే పచ్చివాసన పోయే వరకు అన్నీ ఫ్రై చేసేసుకోవాలి. మంచిగా ఒకసారి కలిపేసుకోవాలి. మట్టి పాత్ర అడుగంటకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. చూడండి మంచిగా మగ్గిపోయాయి. ఇప్పుడు స్ప్రౌట్స్ వేస్తున్నాను. స్ప్రౌట్స్ ఎప్పుడైనా మనం డైరెక్ట్గా స్ప్రౌటింగ్ అయ్యాక అలాగే తినొద్దు. వాటర్లో వేసి ఒక 5 minutes అలా ఉంచి మంచిగా వాష్ చేసుకొని తినాలి. ఇప్పుడు అందులో కారం, అలాగే కొంచెం ధనియా పొడి, కొద్దిగా గరం మసాలా, పసుపు వేసానండి. వేసి కలిపిస్తున్నాను. ఇంకా గరం మసాలా నేను సపరేట్గా ఇలా వేయను, ఇలా పౌడర్ లాగా వేస్తాను. పిల్లలకి తగిలితే తినరు కాబట్టి అలా వేస్తాను నేను పౌడర్ చేసి. ఇప్పుడు టమాటోస్ వేసి కరివేపాకు వేసేసి ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలి. ఇది రెసిపీ మంచిగా లంచ్ బాక్స్లో పెట్టడానికి చాలా బాగుంటుంది. మీరు కుక్కర్లో కూడా చేసుకోవచ్చు, మంచి స్టీల్ కుక్కర్లో. నేను మంచిగా ఈవినింగ్ టైంలో వేస్తున్నాను. ఇలా మట్టి పాత్రలో చేస్తున్నాను. కొంచెం టైం పడుతుంది మట్టి పాత్రలో అయితే. కుక్కర్లో అయితే త్వరగా అయిపోతుంది. మార్నింగ్ మీకు త్వరగా కావాలంటే మీరు కుక్కర్లో చేసుకోండి. రైస్ కుక్కర్లో కూడా ఇవన్నీ బగారించుకొని అందులో వేసి కూడా చేసుకోవచ్చు. చాలా మంచి రెసిపీ అండి, హెల్దీ రెసిపీ. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు అందులో ఒకసారి కలిపేశాక మగ్గాక పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. సన్నగా తరుక్కున్న గుప్పడి పుదీనా, గుప్పడి కొత్తిమీర వేసుకొని కొంచెం కొత్తిమీర పక్కకు పెట్టుకోండి లాస్ట్లో వేసుకోవడానికి. ఇప్పుడు మంచిగా ఒకసారి కలిపేసుకోవాలి. మళ్ళీ మనం ఇప్పుడు ఒక 1.5 వరకు అయింది కదా పప్పు స్ప్రౌట్స్ కలిపి హాఫ్. అలాగే గ్లాస్ రైస్కి మనం వాటర్ ఎంత పోసుకోవాలంటే 3 పోసుకుంటే మంచి పొడి పొడిలాడుతూ వస్తుంది. ఎక్కువ పోస్తే మెత్తగా అవుతుంది. పప్పుకి వాటర్ ఎక్కువ పట్టదండి, అందుకని. ఆల్రెడీ నానిపోయాయి కదా, అందుకని ఇంకా ఎక్కువ వేసుకోవద్దు. ఇప్పుడు రైస్, నానబెట్టిన రైస్, పప్పు వేసాను. ఆల్రెడీ స్ప్రౌట్స్ వేసాను కదా. ఇప్పుడు మంచిగా ఒకసారి మళ్ళీ కలిపేసుకోండి. రైస్ అలా వెజిటేబుల్స్లో మిక్స్ అయ్యే వరకు ఒకసారి మంచిగా కలిపేసుకొని ఇప్పుడు మనం వాటర్ని డైరెక్ట్ వాటర్ వేసేసుకోవచ్చు. కొంచెం నేను బాగా మరిగించుకున్న వాటర్ వేస్తున్నాను, త్వరగా అయిపోతుంది అని మరిగించుకున్న వాటర్ వేస్తున్నాను. పక్కకు పెట్టాను మరగడానికి వాటర్ 3 glasses. ఇప్పుడు మిల్ మేకర్ మంచిగా హాట్ వాటర్లో నానబెట్టి వాటర్ అన్నీ తీసేసి అందులో పిండేసి ఇప్పుడు అవి కూడా వేసేసుకున్నాను. చాలా బాగుంటుంది. పిల్లలు మిల్ మేకర్ ఇష్టపడతారు కదా, ఇలా రైస్లో చాలా ఇష్టంగా తింటారు. ఇంకా దీనికి ఏం అవసరం లేదండి, ఇంకా కర్రీస్ డైరెక్ట్ పెరుగు రైతాతో తినేయచ్చు. ఇప్పుడు వేడి చేసుకున్న వాటర్ వేసేస్తున్నాను. ఇంకా త్వరగా ఉడికిపోతుందని వేడి చేసి వేసాను. మీరు మార్నింగ్ టైంలో త్వరగా కావాలంటే ఇట్లా హీట్ చేసి వాటర్ వేసుకొని త్వరగా అయిపోతుంది. ఇప్పుడు ఆ వాటర్ మంచిగా మరిగే వరకు, ఆ రైస్ బాయిల్డ్ అయ్యే వరకు మూత పెట్టి మంచిగా ఉడికించుకోండి. మనం ఫస్ట్ కొంచెం నెయ్యి వేసుకుందాం. రైస్ అంతటికి పట్టడానికి 1 స్పూన్ అంత నెయ్యి వేసాను. ఇప్పుడు మూత పెట్టి మంచిగా ఉడికించుకోవాలి. చూడండి ఆల్మోస్ట్ అంతా అయిపోయి ఇంకో కొంచెం వాటర్గా ఉన్నప్పుడే మనం ఒకసారి మంచిగా కలిపేసుకొని ఇంకా దమ్కేసుకోవాలి. మట్టి పాత్ర కదా,
త్వరగా అడుగంటుతుందండి కింద. ఫ్లాట్గా ఉంటే ఏం కాదు, కానీ కొంచెం ఇలా వంపుగా ఉంటే త్వరగా కింద అడుగంటుతుంది. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని మళ్ళీ పైన కొంచెం కొత్తిమీర వేసుకొని పక్క పెట్టుకున్నాం కదా, వేసేసుకొని మంచిగా మూత పెట్టి కొంచెం వెయిట్ ఉన్నది ఏమైనా పెట్టేస్తే ఇంకా కింద పెనం పెట్టాల్సిన అవసరం ఏం లేదు. పొయ్యి మాత్రం చిన్నగా పెట్టుకోవాలి, చాలా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 5 నుంచి 8 మినిట్స్ అలా ఉంచాలి. మంచిగా పొడి పొడిలాడుతూ రైస్ రెడీ అయిపోతుంది. స్ప్రౌట్స్ మసాలా రైస్, మసాలా కిచడి. చూడండి ఇప్పుడు దానిపైన చిన్న రోల్ పెట్టాను, జస్ట్ అలా కొద్దిగా వెయిట్కి. చూడండి రెడీ అయిపోయింది స్ప్రౌట్స్ మసాలా కిచడి. మంచిగా స్ప్రౌట్స్ కూడా చాలా మెత్తగా ఉడికిపోయాయి, చాలా పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చింది. మీరు ఇంకా కావాలంటే ఇంకా నెయ్యి ఎక్కువగా వేసుకోవచ్చు, ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం ఆయిల్ అవి లెస్తోనే చాలా మంచి హెల్దీ రెసిపీ చేశాను. మీరు పిల్లలకు పెట్టండి, చాలా బలం అండి, మంచిగా తింటారు ఇష్టంగా. లంచ్ బాక్స్లోకైనా మీరు ఎప్పుడన్నా సండే అలా ఈవినింగ్ టైంలోనైనా చేసి పెట్టండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.